ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 4 సంవత్సరాల కోరిక మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఖచ్చితంగా తీరుతుంది. అయితే ఎటువంటి కోరిక మీకు 4 సంవత్సరాలుగా ఉంది, ఆ కోరిక ఖచ్చితంగా తీర్చుకోవడంలో మీరు ఎంత సక్సెస్ పొందుకుంటారు, అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటినీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వీడియో అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అయితే ఈ రాశికి బంధాలకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అనుబంధాలకు కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కూడా పాత స్నేహితులనైతే అస్సలు మర్చిపోరు, బంధువులను అస్సలు మర్చిపోరు. ఇక క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా కన్యా రాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా భావించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకునే పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా కలిగి ఉంటారు. ఇక నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని సందర్భాలలో కోపం అధికంగా వస్తూ ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో చాలా మంచి ఫలితాలను వీరు సాధించుకుంటారు. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఆ సలహాలను పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక గత 4 సంవత్సరాల నుండి మీకున్నటువంటి బలమైన కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 4 సంవత్సరాల మీ కోరిక నెరవేరుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన కోరికలు ఉండవు అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో భిన్నంగా ఉంటుంది పరిస్థితులు. ఇక అదే విధంగా కోరికలు భిన్నంగా అయితే ఉంటాయి. ఈరోజు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఏ సలహాలను పాటించే ముందైనా
ఒకటికి 4 సార్లు ఆలోచించడం ఉత్తమం. అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే 2025 సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి చూస్తే గనక గత 4 సంవత్సరాల నుండి వీళ్ళకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక అయితే తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక అయితే ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. 100కు 100% సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది. మీకు ఎటువంటి ఈరోజు అందిపుచ్చుకుంటున్నారు. కెరియర్కి సంబంధించిన అవకాశాలు, ఉన్నత చదువుల కోసం, మంచి సంస్థల్లో ప్రదేశాల కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదల లేక చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే గనక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు, రిసీవ్ చేసుకోబోతున్నారు. ప్రమోషన్లు పొందుకునే అర్హత కూడా ఉంది. ఉద్యోగాలు దానికి సంబంధించిన శుభవార్త కూడా వినబోతున్నారు. ఈ విధంగా వృత్తి జీవితానికి సంబంధించిన కెరియర్కు సంబంధించింది, ఉద్యోగ జీవితానికి సంబంధించింది సహనుకూల పరిణామాలు, సహనుకూల వార్తలు ఈరోజు మీరు వినుకుంటారు. చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కోరిక అయితే తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గనక చాలా కాలం నుండి మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక ఆదాయ మార్గం ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వ్యక్తులకి మరొక ఆదాయ మార్గం కూడా ద్వారా డబ్బు సంపాదించి ఒక మంచి అవకాశాన్ని ఈ రోజైతే పొందుకోబోతున్నారు. ఇక అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో సతమతం అవుతున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకునే అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో మీ యొక్క సేవలను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని సంప్రదించబోతున్నారు. ఇక అటువంటి వ్యక్తిని కలుసుకునే మంచి అవకాశాలు ఈరోజు మీ ముందుకు రాబోతున్నాయి. దీని కారణంగా మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు, చాలా ఆశ్చర్యపోతారు, లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క బుధవారం రోజు మే 28వ తేదీ అంటే 2025 సంవత్సరం రోజున కన్యా రాశి వ్యక్తులు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా 4 సంవత్సరాల నుంచి మీకున్నటువంటి బలమైన కోరిక అయితే తీరే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇక మీ పరిస్థితులను బట్టి అలాగే మీకున్న కోరికలను బట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి. కాబట్టి ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం శని భగవాను ఆరాధించాలి. అలాగే శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ నువ్వులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇటువంటి వ్యక్తిని కలుసుకునే ఒక మంచి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. దీని కారణంగా మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు. దీని కారణంగా ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా బుధవారం మే 28వ తేదీ 2025 సంవత్సరం దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్